అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన మిత్రులారా, రమజాన్ నెల అనేది అల్లాహ్ ఇచ్చిన గొప్ప నీమత్. ఈ నెలలో రోజా చేయటం ప్రతి బాలిగ్ ముస్లింకి ఫర్జ్. కానీ మన ఇస్లాం ధర్మం కఠినమైనది కాదు. ఇది సులభమైనది, కరుణతో నిండినది. అందుకే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అల్లాహతాలా మనకు రుక్సతిచ్చాడు. అంటే ఉపవాసం మానుకోవడానికి అనుమతి అన్నమాట. సూరహ్ బఖరా 185 వాక్యంలో అల్లాహ్ ఇలా చెబుతున్నాడు: కాని ఎవరు అనారోగ్యం ఉన్నారో లేదా ప్రయాణంలో ఉన్నారో వారు ఇతర రోజుల్లో అదే సంఖ్యలో రోజాలు పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సులభతను కోరుతున్నాడు, కష్టాన్ని కాదు. మిత్రులారా, ఒక వ్యక్తి బలహీనంగా ఉంటే, మందులు తీసుకోవాల్సి వస్తే లేదా ఉపవాసం వల్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తే అతనికి రోజా మానుకోవడానికి అనుమతి ఉంది. కానీ ఆరోగ్యం తిరిగి వచ్చిన తర్వాత ఖజా చెయ్యాలి. ఇదే విధంగా ప్రయాణంలో కష్టం, అలసట, నీటి సమస్య ఉంటే రోజా మానుకోవచ్చు. తర్వాత ఆ ఉపవాసాలను ఖజా చెయ్యాలి. ఇదే విధంగా గర్భిణి మరియు పాలిచ్చే తల్లి గురించి కూడా హదీస్ గ్రంథం అబూ దావూద్లో హదీస్ నంబర్ 2408 మరియు తుర్మిజీలో హదీస్ నంబర్ 715. హదీస్ల ప్రకారంగా గర్భిణి మరియు పాలిచ్చే తల్లుల యొక్క ఆదేశం, ప్రయాణికులు మరియు అనారోగ్యుల యొక్క ఆదేశం ఒక్కటే. ఒక తల్లి తనకు లేదా తన బిడ్డ ఆరోగ్యం గురించి భయపడితే ఇస్లాం ఆమెకు రోజా విడిచిపెట్టడానికి అనుమతి ఇస్తుంది. మరి కొంతమంది అస్సలు ఉపవాసాలు పెట్టలేనివారు ఉంటారు. మరి వారి గురించి ఇస్లాంలో ఆదేశమేమిటి? చూడండి. ఎవరైతే శాశ్వత రోగులు లేదా చాలా వృద్ధులు ఉంటారో వారికి శక్తి ఉండదు, వారు రోజా పెట్టలేని స్థితిలో ఉంటే, ఉదాహరణకు శాశ్వత రోగి లేదా చాలా వృద్ధుడు, వారు ప్రతిరోజుకు బదులుగా ఒక మిస్కీన్కు భోజనం పెట్టాలి. బుఖారీ యొక్క హదీస్. కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా లేదా చిన్న కారణాల వలన అనారోగ్యానికి గురైన వారు కూడా రోజాకు బదులుగా ఫిద్యా అంటే పరిహారం చెల్లిస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. వారు తప్పకుండా రోజాలను ఖాజా చెయ్యాలి. చిన్న పిల్లలు బాలి కాకముందు రోజాలు పెట్టకపోతే వారిపై ఖజా లేదు. ఖజా చేయడంలో ఆలస్యం చేయకండి. తర్వాతి రమజాన్ వచ్చే ముందు పూర్తి చేయడం మంచిది. అల్లాహ్ మనందర్నీ రమజాన్ నెలలో ఉపవాసాలు, భయభక్తులతో పాటించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడాని మా స్వర్గబబాట ఇస్లాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పవిత్ర మాసంలో పుణ్యాలు సంపాదించేందుకు ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.